అప్పట్లో సినీ నటి ప్రత్యూష ఉదంతం గుర్తుంది కదా. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. తేలుతుందనే నమ్మకమూ లేదు. ఆ కేసు వ్యవహారంలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఆ తర్వాత వారే ఆ ఘటనకు పాల్పడ్డారని కోర్టులో నిరూపించలేకపోయారు. ఇక ఆయేషా మీరా కేసు కూడా అలాంటిదే. ఇప్పటివరకు నిందితులపై మన వ్యవస్థ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇప్పుడు ఈ జాబితాలోకే సుగాలి ప్రీతి కేసు కూడా చేరిపోయినట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగర్ శివారు ప్రాంతంలో లక్ష్మీ గార్డెన్లో రాజు నాయక్ పార్వతీదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె సుగాలి ప్రీతిభాయ్. కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె 10వ తరగతి చదివేందుకు చేరింది. 10వ తరగతి చదువుతుండగానే 2017 ఆగస్టు 19న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయినట్టు పాఠశాల యాజమాన్యం రాజు నాయక్ పార్వతీదేవికి సమాచారం అందించింది. అయితే ప్రీతి చనిపోయిన దృశ్యాలను చూసిన రాజు నాయక్, పార్వతీదేవి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అంతేకాదు తమ కూతురుపై పాఠశాల యజమాని కొడుకులు చేయకూడని పనిచేసి చంపేశారని ఆరోపించారు. ప్రీతి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమెపై దారుణం జరిగిందని వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి పాథాలజీ హెచ్ఓడి కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై నివేదిక కూడా ఇచ్చారు. సుగాలి ప్రీతిపై జరిగిన దారుణాలని వెల్లడిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యజమానితో పాటు అతడి కుమారులు నిందితులని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు పార్వతీదేవి, రాజు నాయక్ ఫిర్యాదుతో పోలీసులు ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అసలు విషయాలు తేల్చేందుకు అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సుగాలి ప్రీతి దేహంపై ఉన్న గాయాలు, అక్కడి దృశ్యాలపై ఆ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానం కూడా ఉందని పేర్కొంది. ఆమెను అంతమొందించారని, చేయకూడని పని చేశారని నివేదిక కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సేకరించింది. అయితే అప్పుడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నవారు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే దీనిని నిరసిస్తూ ప్రీతి తల్లిదండ్రులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఇందులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారో అప్పుడే చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు సిబిఐ ఈ కేసును పరిష్కరించలేమని, తమ పరిధిలో నుంచి తీసివేస్తూ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు విన్నవించటం సంచలనంగా మారింది. మరి ఈ కేసు ఎప్పుడు పరిష్కారమవుతుందో, సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.